తమిళనాడు రాజకీయాలు ఒక సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు విజయ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన దళపతికి రాత్రికి రాత్రే ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి పీఠం అడుగు దూరంలో ఉండగా మిత్రపక్షాలు హ్యాండ్ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్లో అయిపోయింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది ఎవరు? ఈ పొలిటికల్ డ్రామాలో తదుపరి మలుపు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న సాయంత్రం వరకు పరిస్థితులు విజయ్కి అనుకూలంగానే కనిపించాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మద్దతు లేఖలను కూడా గవర్నర్ ముందు ఉంచారని, చెన్నైలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరిగిపోయాయని తమిళ మీడియా కోడై కూసింది. విజయ్ ఇంటి వద్ద పోలీసులు కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు. కానీ రాత్రి అయ్యేసరికి కథ అడ్డం తిరిగింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మినహా మిగిలిన పార్టీలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. అంతిమ నిమిషంలో ఐయుఎంఎల్ తన మద్దతును ఉపసంహరించుకోగా వీసీకి అసలు మద్దతు లేకే ఇవ్వలేదని తేలింది. దీంతో జరగాల్సిన ప్రమాణ స్వీకారం కాస్త ఆగిపోయింది. ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యేలు ఇంకా మహాబలిపురంలోనే రిసార్ట్లోనే గడుపుతున్నారు. కాంగ్రెస్ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించినా, కమ్యూనిస్టులు బయట నుండి మద్దతు ఇస్తామని చెప్పినా మిగిలిన పార్టీల మొండి చేయి చూపడంతో విజయ్లో నైరాశ్యం కనిపిస్తోంది. అటు కార్యకర్తలు కూడా తీవ్ర గందరగోళంలో పడిపోయారు. మరోవైపు డిఎంకే, ఏఐఏడీఎంకే నేతలు ఒక్కటయ్యారనే ప్రచారం కూడా టీవీకే వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ విజయ్ సీఎం అయినా ఈ పార్టీలు ఊరుకుంటాయా, పాలన సాగనిస్తాయా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ రాజకీయ చదరంగంలో విజయ్ చెక్ పెడతారా లేక చిత్తవుతారా అనేది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.